హయాంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జరిగిన దాడి కేసులో కదిలికొచ్చింది. ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసును నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడికి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు దాడి కేసులో సిబిఐకి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నిందితుల దగ్గర నుంచి మారణ ఆయుధాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ విచారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు నరసాపురం డీఎస్పీ. అలాగే మరోవైపు ఈ నేపథ్యంలోనే కేసును పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జరిగిన దాడి కేసులో కదిలికొచ్చింది. ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసును నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడికి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు దాడి కేసులో సిబిఐకి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నిందితుల దగ్గర నుంచి మారణ ఆయుధాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ విచారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు నరసాపురం డీఎస్పీ. అలాగే మరోవైపు ఈ నేపథ్యంలోనే కేసును పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జరిగిన దాడి కేసులో కదిలికొచ్చింది. ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసును నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడికి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు దాడి కేసులో సిబిఐకి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నిందితుల దగ్గర నుంచి మారణ ఆయుధాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ విచారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు నరసాపురం డీఎస్పీ. అలాగే మరోవైపు ఈ నేపథ్యంలోనే కేసును పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. Hey!
హయాంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జరిగిన దాడి కేసులో కదిలికొచ్చింది. ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసును నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడికి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు దాడి కేసులో సిబిఐకి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నిందితుల దగ్గర నుంచి మారణ ఆయుధాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ విచారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు నరసాపురం డీఎస్పీ. అలాగే మరోవైపు ఈ నేపథ్యంలోనే కేసును పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.